వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. శ్రీనివాస్ జీవితంలో 4 ఏళ్ళు నరకం చూడని రోజంటూ లేదంటూ కూడా ఒక వార్త. ఎవరు ఈ శ్రీనివాస్ అని మీలో చాలామంది అనుకోవచ్చు. ఆ శ్రీనివాస్ ఎవరు? ఆ 4 ఏళ్ళు నరకం ఏం చూశారు? అసలు ఈ విషయం వెనక మీరు 100% పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ జంట ఇప్పుడు మామూలుగానే గత 4 సంవత్సరాల పైగా కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్గాను బాగా వైరల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా అంటే ఇప్పుడు ఆ జంట ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్లో కూడా దివ్యల మాధురి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే బంధుత్వాల పైన కూడా తనదైన స్టైల్లో కూడా అదరగొట్టేసింది. ఆడేందుకు వచ్చా, గెలిచిపోతా అని ధీమాగా చెప్తుంది. అంతేకాదు తన పేరును దువ్వాడ మాధురిగా కూడా మార్చేసుకుంది. తన ఇంట్రో వీడియోలో ఇంకా ఏముంది, నాది ముక్కుసూటిగా ఉండే తత్వం, అందుకే ఫైర్ బ్రాండ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. చాలామంది నాకు ఇంటర్లోనే పెళ్లి చేశారు. ఆరాధ్య, ఆహ్నా, లిఖిత 3 ఆడపిల్లలు పుట్టారు. వీళ్ళే నా ప్రపంచం. ఇక్కడ కలిసి ఉందామని ప్రయత్నించిన మొదటి నుంచి కూడా నాకు నా భర్తకు మధ్య కొంత అండర్స్టాండింగ్ తక్కువ. అయినా సరే కలిసి ఉండేందుకు నేను చాలా ఏళ్ళు ప్రయత్నం చేశాను, కానీ అస్సలు కుదరలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు కూడా అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారు. తనతో నా జర్నీ మొదలైంది అంటూ కూడా మాధురి దువ్వాడ శ్రీనివాస్ను కూడా గురించి చెప్పింది. అయితే శ్రీనివాస్ అంటే మాధురికి 4 ఏళ్ళుగా కలిసి బతుకుతున్నారు కాబట్టి మనందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే అర్థమైందా రాజా? అయితే ఈ 4 ఏళ్ళు నేను నరకం చూడని రోజంటూ లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నా పైన నెగిటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లని అని చూడకుండా నా కూతులను కూడా ట్రోల్ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్ బాస్ హౌస్లో చూస్తారు. అర్థమైందా రాజా అని ఇంట్రో వీడియోలో కూడా పేర్కొంది. ఆయన వద్దంటే షోకి రాకపోయేదాన్ని. నాగార్జున దగ్గర కూడా మాట్లాడుతూ సమాజం అంతా ఒకవైపు నిలబడితే నేను ఒకవైపు నిలబడ్డాను. నా జీవితం నాకు నచ్చితే చాలు, ఎవరికి నచ్చాల్సినటువంటి అవసరం లేదు. దాదాపు 80% మంది నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకో 20% మంది ఎందుకు నాకు నెగిటివ్గా ఉండాలి, వారిని కూడా నా వైపు తిప్పుకోవడానికి ఈ బిగ్ బాస్ హౌస్కు వెళ్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే నేను ఈ షోకు వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని కూడా చెప్పుకొచ్చింది. మరి దువ్వాడ మాధురి హౌస్లో ఎలా ఉంటుంది, వైల్డ్ ఫైర్లా అగిరాజేస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.